షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను మానసికంగా నలిగిపోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు చేయించిన ఫోటో ఫ్రేమ్ నా చేతిలోనే కాదు, నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. బావా, అది గోడకి లాక్ అయిపోయింది. నా జీవితంలోకి ఇక ఎప్పటికీ రాను అని ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేస్తాను సార్. ఈ దీపాన్ని ఆర్పి మరీ ప్రమాణం చేస్తాను. అప్పుడైనా మీరు నమ్మితే నాకంతే చాలు. అసలు ఈ ఫ్రేమ్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పండి ముందు. నేను చెప్పానా అమ్మా? అదిగో వస్తుంది కదా సెక్రటరీ వసుంధర. వంశీ ఇచ్చిన ఫోటోలని పక్కన పెట్టించి తన ఫోటోని ఫ్రేమ్ చేయించమని ఫోటోషాప్ వాడిని మేనేజ్ చేసింది. ఎందుకండి జరగని దాన్ని మీ కళ్ళ ముందే జరిగిందని అలా అబద్ధం చెప్తారు? చూసావా అమ్మా, నేను చెప్పింది అబద్ధం అంటుంది. వంశీ సార్, అపో రే ఆనంద్, అపో ఎక్కడికి వెళ్ళారు అందరూ? అపో చెప్పండి అన్నయ్య. పేపర్లో యాడ్స్ ఇమ్మన్నాను, వేశారా? వసుంధర గారికి చెప్పానన్నయ్య, వేయించే ఉంటారు. గెస్ చేస్తున్నావేంట్రా? యాడ్ సరే, పేపర్ ఏది? పేపర్ రాలేదా? ఇంటికి 5-6 పత్రికలు వస్తాయి కదండి, ఒక్కటి కూడా లేకపోవడం ఏమిటి? పేపర్ బాయ్ వచ్చాడో లేదో, లేకపోతే వెళ్ళి వాచ్మెన్ తీసుకుని రమ్మని చెప్పండి. లలిత, ఇలారా. మేడం, న్యూస్ పేపర్స్ ఎక్కడని అడుగుతుంటే కదలకుండా అక్కడేం చేస్తున్నావు? న్యూస్ పేపర్స్ వచ్చాయి మేడం, కానీ నిన్నే అడుగుతుంది. కానీ ఏంటి, ఏమైంది? ఆ పేపర్స్ అన్నీ కిచెన్లో పెట్టమని వసుంధర మేడం చెప్పారు. పిచ్చా ఏంటి? పొద్దున్నే పేపర్ చదివే అలవాటున్న బావకి
ఏమైందండి? వంశీ చిన్ననాటి స్నేహితురాలు ఎవరో వివరాలు తెలిస్తే చెప్పమని పేపర్లో ప్రకటన ఇవ్వాలనుకున్నాం కదా వసుంధరా. కానీ పేపర్లో అన్నయ్య ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని శ్రద్ధాంజలి ప్రకటిస్తూ పేపర్లో ఫోటోతో సహా వచ్చింది. అవును, నేను ఇచ్చిన ప్రకటన అదే కదా. ఆర్టిస్ట్ ని పిలిచి ఇంకొకసారి నీ బిడ్డ బొమ్మను గీయమంటే బాగుంటుందేమో శంకరా. చిన్నప్పటి ఫోటో ఆధారంగా ఆ ఆర్టిస్ట్ రాధ బొమ్మను గీయగలిగాడు. అందుకే వాణ్ణి ఇంకొకసారి పిలిపిస్తే ఈసారి వాడు గీసే బొమ్మను బట్టి మన వారసుడెవరో తెలిసిపోతుంది. ఆ గంగ ఇక్కడికైనా వస్తానంది. అవునమ్మా, ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమాన పడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. ఆటో వచ్చినది గంగే అనుకుంటాను. అమ్మా, అద్భుతం! అంతా మీ అదృష్టం. బ్రహ్మాండమైన బ్రహ్మముహూర్తం అమ్మా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివాహ లగ్నం. మీ అబ్బాయి ఈ అమ్మాయి పేరున లభించింది. ముహూర్తం ఎప్పుడు పంతులు గారు? ఎప్పుడో ఏంటమ్మా, ఎల్లుండే. అమ్మవారి నగలు పెట్టెలోనే ఉన్నాయి, పెట్టె నా కోడల రూమ్ లో బీర్వాలోనే ఉంది, వెళ్ళి కొట్టుకొచ్చేయండి అన్నారు. తీసుకొచ్చారా? అక్కడ ఏ నగలు లేవంట. లోకేశ్వరి, నాగేశ్వరి ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్లే. నా సేవ చేస్తే ఇద్దరు కలిసే చెయ్యాలి. గుడి చుట్టూ 1116 పోర్లు దండాలు పెట్టాలి. మధ్యాహ్నం మండుటెండలో ఒంటికాలి మీద జపం, నిప్పుల గుండం మీద నాట్యం,